Hi friends, this is your friend Sudhakar Vamagiri. నైన్త్ క్లాస్ టెక్స్టువల్ గ్రామర్లో భాగంగా ఈరోజు బీ రీడింగ్ నుంచి నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనే ఒక పోయంని మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ పోయం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నేను కింద లింక్లో ఇచ్చాను. ఒకసారి మీరు చూసిన తర్వాత ఈ యొక్క గ్లోజరీ కానీ మీనింగ్స్ కానీ సమ్మరీ కానీ వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది అనే ఒక తాత్పర్యంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ ద టీచర్స్. అంటే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే టీచర్స్ మనం వాళ్ళ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, సమ్మరీ చెప్తాను. ఫస్ట్ మనం ఒకసారి ఎందుకో ఈరోజు పోయం చదవాలనిపిస్తుంది, ఒకసారి చదువుతాను. నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్. నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్. I had nowhere to turn, had nowhere to go. This is just something I think you need to know. I don't know what made me trust you. I still remember the day when I told you what I have been through. I thought I should run away, go hide in a hole. But then you really brought out my true soul. As each day grew longer, our trust became stronger. Each time I wanted to cry, you stayed there right by my side. Then I moved to the next grade. Boy, was I afraid that our trust would slowly fade. Even though sometimes you don't have time, you at least ask me if I am fine. Even though sometimes I am not, I feel like I have just been shot. I smile and say, yes, I am all right. Then I walk away and you are out of sight. I will just have to wait. I still have my fate. I am so glad that you were there when I was sad. And this is what makes you not just my ninth grade teacher, my friend. So that is a beautiful poem. And a glossary, trust means believe, namakam. Hide, dakkodam. Put or keep something in a place where it cannot be seen. Fade, something becoming pale, paler or less bright. ఓకే, మరి చూద్దాం ఈ సమ్మరీ అనేది ఒకసారి చూద్దాం. టీచర్స్ చేంజ్ లైఫ్స్. బీయింగ్ ద రైట్ పర్సన్ at the right time may be enough to change a person's life forever. Human beings are constantly changing, whether for the good or for the bad. We do not stay the same. టీచర్స్ ఇక్కడ చాలామంది జీవితాలను మార్చగలిగే శక్తి టీచర్ దగ్గర ఉంది. బీయింగ్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం మే బి ఇనఫ్ టు చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్ ఫర్ ఎవర్. కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్గానే ఉంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనుషులందరూ కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే ఉంటారు. వెదర్ ఫర్ ద గుడ్ ఆర్ ఫర్ ద బ్యాడ్ వి డి నాట్ స్టే ద సేమ్. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కానీ మనం ఒకే దగ్గర అయితే ఉండిపోలేము. హ్యావింగ్ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టీచర్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ హ్యూమన్ బీయింగ్. అదే కానీ టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద కానీ ఉంటే, టీచర్ చెప్పే వర్డ్స్ కానీ వింటే, టీచర్ చెప్పిన కానీ మనం ఫాలో అయితే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కానీ మన మీదంటూ ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇయర్స్ ఆఫ్టర్ వీఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ అయిపోయినా కానీ, స్కూల్ అయిపోయిన ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా వి రిమెంబర్ ద టీచర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం.
that changed our lives. In most cases, these may have been the first people that believed in us. మరి మనల్ని బాగా నమ్మిన వ్యక్తుల్లో, అంటే మన మన జీవితం మీద ఒక ఇంట్రెస్ట్ చూపిన వ్యక్తుల్లో మన తల్లిదండ్రులైతే తర్వాత స్థానం గురువులదే. కానీ మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా గురువే, ఖచ్చితంగా టీచరే. That experience of having an authority figure, believe that we could succeed, carries us forever. We could succeed and it carries us forever. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మన కాన్స్టెంట్గా గైడ్ చేసేది, కాన్స్టెంట్గా నువ్వు చేయగలవని చెప్పేది, నువ్వు తప్పు చేసినా ఇది తప్పురా ఇది రైట్ రా అని సర్దిద్దుకోవాలి చెప్పగలిగే ఒక మహోన్నత వ్యక్తి టీచర్. మరి అటువంటి టీచర్ని మనం ఎంతమంది గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఎక్కడోసారి చదివినట్టు గుర్తు, టీచర్ అన్నవాడు ఎప్పుడు పాఠాలు చెప్పుకుంటే అక్కడే ఉండిపోతూ ఉంటాడు. కానీ మనం నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం గొప్ప వాళ్ళతో, కానీ టీచర్ అక్కడే ఉంటాడు, అదే టీచింగ్ పొజిషన్లో ఉంటాడు. నీలాంటి వాళ్ళు ఇంకా చాలామందికి చెప్తూనే ఉంటాడు. మరి అలాంటి టీచర్స్ని మనం గుర్తుపెట్టుకున్నామా? ద పోయం నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ is a poem that describes the great role of a teacher in students' life. మరి ఈ పోయంలో నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అంటే ద టీచర్ మాత్రమే కాదు నా స్నేహితుడు అనే ఈ పోయంలో టీచర్ యొక్క రోల్ స్టూడెంట్స్ లైఫ్లో ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఈ పోయంలో చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. హియర్ ద స్పీకర్ ఆఫ్ దిస్ పోయం ఈజ్ ఎ స్టూడెంట్. ఈ పోయం స్టూడెంట్ చెప్తూ ఉన్నాడు. The student says that he trusts his teacher and always remembers him. సో స్టూడెంట్ ఎప్పుడు ఏమంటాడంటే నేను నా టీచర్ నమ్మాను, నా టీచర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. వెన్ హీ వాజ్ ఇన్ ట్రబుల్స్ హిస్ టీచర్ బ్రింగ్స్ అవుట్ ద రియల్ సోల్ ఇన్ హిమ్ అండ్ కంఫర్ట్స్ హిమ్. ఎప్పుడైతే స్టూడెంట్ ట్రబుల్స్లో ఉంటాడో, కష్టాల్లో ఉంటాడో, టీచర్ ఆ స్టూడెంట్లో ఉన్న రియాలిటీని బయటకు తీస్తాడు, రియల్ సోల్ని బయటకు తీస్తాడు. రియల్ సోల్ అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్న కృషి, పట్టుదల, రియాలిటీ, తను ఏం చేయగలడో అది బయటకు తీసుకొస్తాడు. సో ఎవ్రీ టైమ్ హీ వాజ్ ఇన్ ట్రబుల్ ద టీచర్ స్టేస్ విత్ హిమ్ అండ్ హెల్ప్ హిమ్. ఎప్పుడైతే స్టూడెంట్ ట్రబుల్ ఫీల్ అవుతుంటాడో, ఎప్పుడైతే స్టూడెంట్ కష్టాల్లో ఉంటాడో, ఎప్పుడైతే స్టూడెంట్ నాకు ఇది అర్థం కావట్లేదు అని ఎప్పుడైతే అనుకుంటాడో, టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్ పక్కనే ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. ద స్టూడెంట్స్ థాట్ దాట్ హిస్ ట్రస్ట్ ఇన్ హిస్ టీచర్ వుడ్ స్లోలీ డిసపియర్. స్టూడెంట్ ఏమనుకుంటాడంటే నా క్లాసులు అయిపోయింది, నా స్కూలింగ్ అయిపోయింది, నా కాలేజ్ అయిపోయింది, ఇంకా టీచర్కి నాకు ఉన్న ట్రస్ట్, నమ్మకం అనేది పోతుంది, ఇయర్స్ పాస్ అయిపోయింది, డిసపియర్ అయిపోద్ది అని స్టూడెంట్ అనుకుంటూ ఉంటాడు. బట్ ఇట్ బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ యాజ్ ఇట్ వాజ్ ద రియల్ ట్రస్ట్. కానీ ఎప్పుడైతే నువ్వు దూరం అవుతూ ఉంటావో అప్పుడే నమ్మకం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దో టీచర్ ఈజ్ బిజీ, టీచర్ బిజీ అయినా కానీ ఈ ఆస్క్ ఈ స్టూడెంట్ హాఫ్ హీ ఈజ్. స్టూడెంట్ని అడుగుతాడు ఎలా ఉన్నావు అని. దో ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ట్రబుల్స్ హీ స్మైల్స్ అండ్ సేస్ దట్ ఈజ్ ఆల్ రైట్. ఈవెన్ స్టూడెంట్ కష్టాల్లో ఉన్నా, ట్రబుల్స్లో ఉన్నా కానీ స్టూడెంట్ ఏం చెప్తాడంటే ఎస్ ఐఎమ్ గుడ్, అంత బాగానే ఉంది అంటాడు. కానీ స్టూడెంట్ నేను ఎక్కడైతే కష్టాల్లో ఉన్నానో, ట్రబుల్స్లో ఉన్నానని టీచర్కి చెప్తే టీచర్ ఎక్కడైతే బాధపడతాడని చెప్పి అనుకొని ఆ స్టూడెంట్ కూడా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం, అంటే ఒకళ్ళు బాధపడకూడదు అనే ఒక గట్టి బంధాన్ని ఆ స్టూడెంట్కి టీచర్కి మధ్యన క్రియేట్ అయింది. సో ఇన్ హిస్ టీచర్స్ ప్రెజెన్స్ హీ ఫేసెస్ ఆల్ హిస్ ఫేట్. ఫైనల్లీ ద స్టూడెంట్ ఫీల్స్ హ్యాపీ విత్ ద టీచర్స్ ప్రెజెన్స్ బీయింగ్ నాట్ జస్ట్ హిస్ 9th grade టీచర్ బట్ ఆల్సో హిస్ ట్రూయెస్ట్ ఫ్రెండ్. అందుకే టీచర్ అనుకుంటుంటే అతను నా 9th class టీచర్ మాత్రమే కాదు, నాకున్న ఒక అతి గొప్ప స్నేహితుల్లో కొంతమంది స్నేహితుల్లో అతి గొప్ప స్నేహితుడు నా టీచర్ అని చెప్తూ ఉంటాడు. ఓకే, దీనికి నేను ఐ వాంటెడ్ సమ్ మోర్ వర్డ్స్ ఫర్ దిస్ సమ్మరీ పార్ట్. దిస్ పోయం ఈజ్ అన్ ఎక్సలెంట్ అనాలిసిస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ అండ్ ద అదర్ advantages of my teacher. The poem is moving account of a noble teacher being a kind friend of a student with no one to depend on. The boy was sad. He had not a soul to share his sorrow with. He had nowhere to go.
Then he saw this teacher. He trusted the teacher. He poured out his feelings. The teacher extended his healing hand. The boy felt relieved. Whenever the boy felt unhappy, he would go to his teacher and found comfort in his company. When the boy moved to a higher grade, he was worried that he would miss his favorite teacher. But he was wrong. The relationship only grew strong. The teacher would find time to greet the boy. The boy would smile and feel happy, and the boy feels that the teacher is also his friend. సో మరొక్కసారి ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో, ఎవరైతే టీచింగ్ ప్రొఫెషనల్ కష్టాలు పడుతూ ఉన్నారో, మరి ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ని ఇది గొప్ప ప్రొఫెషన్లా స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మరి తొందరగా ఇప్పుడున్న ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నీ పోయి తిరిగి ఒక నార్మల్ లైఫ్ అవ్వాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా గురు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్దాం. వై డస్ ద స్టూడెంట్ కన్సిడర్ ద టీచర్ యాజ్ హిస్ ఫ్రెండ్? ద స్టూడెంట్ కన్సిడర్స్ హిస్ టీచర్ హిస్ ఫ్రెండ్ బికాస్ ద స్టూడెంట్ ట్రస్ట్ ద టీచర్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ ద సొసైటీ. అంటే స్టూడెంట్ ఎందుకు టీచర్ని ఒక ఫ్రెండ్గా ఫీల్ అవ్వాలంటే, సొసైటీలో ఉన్న అందరికన్నా ఆ స్టూడెంట్ ఎక్కువగా నమ్మింది టీచర్ని మాత్రమే, తనకు చదువు చెప్పే టీచర్ని మాత్రమే. ద టీచర్ కన్సోల్స్ ద స్టూడెంట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. స్టూడెంట్ ఎప్పుడైతే కష్టాల్లో ఉంటాడో టీచర్ వెళ్ళి కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఓకే, కష్టాలను కామన్ వస్తూనే ఉంటాయి అని మంచిగా చెప్తూ ఉంటాడు. ఈ సపోర్ట్స్ ఇమ్ ఇన్ డిఫికల్టీస్, కష్టకాలను సపోర్ట్ చేస్తాడు. ఈ హెల్ప్స్ ద స్టూడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లోంచి బయటికి తీసుకురావడానికి టీచర్ కష్టపడుతూ ఉంటాడు. హెల్ప్స్ లైక్ ఎ ఫ్రెండ్ అండ్ టాక్స్ టు హిమ్ లైక్ ఎ వెల్ విషర్. హౌ డస్ ద టీచర్ టేక్ ద స్టూడెంట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లూమ్ అంటే సాడ్నెస్. అంటే ఇక్కడ స్టూడెంట్ బాధగా ఫీల్ అవుతున్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా స్టూడెంట్ కష్టాల్లోంచి బయటికి తీసుకురాగలడు ఒక టీచర్ అనేవాడు అనేది క్వశ్చన్. ద టీచర్ టేక్ ద స్టూడెంట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లూమ్ బై సపోర్టింగ్ అండ్ కన్సోలింగ్ హిమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. హీ హెల్ప్స్ లైక్ ఎ ఫ్రెండ్. టీచర్ ఏం చేస్తారు, ఎప్పుడైతే తన స్టూడెంట్ కష్టాల్లో ఉన్నాడో, బాధల్లో ఉన్నాడో తెలిసినప్పుడు ఆ టీచర్ వెళ్ళి స్టూడెంట్ ఒక మార్గం చూపిస్తాడు. మార్గం చూపించి తను సపోర్ట్ చేస్తూ తన బాధల్లోంచి బయటపడడానికి టీచర్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఇక మనం చెప్పాలంటే టీచర్ అనే టీచర్గా కాకుండా ఒక ఫ్రెండ్లా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనేది దీని అర్థం. వై డస్ ద స్టూడెంట్ ఫెయిల్ టు ఎస్టిమేట్ ద టీచర్ కరెక్ట్లీ? మరి స్టూడెంట్ ఎందుకు టీచర్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేకపోయాడు? అంటే క్లాస్ అయిపోగానే మా మధ్య ట్రస్ట్ తగ్గిపోతుంది అని ఎందుకు స్టూడెంట్ ఫీల్ అయ్యాడు అనేది ఇక్కడ క్వశ్చన్. ద స్టూడెంట్ ఫెయిల్స్ టు ఎస్టిమేట్ ద టీచర్ కరెక్ట్లీ బికాస్ he thinks that the trust between the teacher and him will disappear by the passage of time. టైం గడిచే కొలది ఇద్దరికి మధ్య నమ్మకం అనేది పోతుంది అని స్టూడెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ ఇన్ హిస్ ఎక్స్పీరియన్స్ he observes that the trust becomes stronger and stronger though he is away from his teacher. ఆ నమ్మకం అనేది పెరుగుతూనే ఉంది. టీచర్ దూరంగా ఉన్నా కానీ ఆ నమ్మకం అనేది పెరుగుతూ ఉంది. నెక్స్ట్, హౌ డస్ ద పాయింట్ గ్లోరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్? మరి టీచర్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్ని ఆథర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు అంత బాగా చెప్పగలిగాడు, అంత గొప్పగా చెప్పగలిగాడు అనేది క్వశ్చన్. ద పాయింట్ గ్లోరిఫైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ బై సేయింగ్ దట్ ద స్టూడెంట్ ట్రస్ట్ హిస్ టీచర్. స్టూడెంట్ అనేవాడు తన టీచర్ నమ్మేడు, నమ్మకం ఉంచేవాడు టీచర్ మీద. ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ద టీచర్ బ్రింగ్స్ అవుట్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ ద స్టూడెంట్ టు ఫేస్ ద ప్రాబ్లమ్. స్టూడెంట్ ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నాడో, కష్టాలు ఫేస్ చేస్తూ ఉన్నాడో, అప్పుడు టీచర్ తన స్టూడెంట్లో ధైర్యాన్ని నింపాడు కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని. ద రిలేషన్షిప్ విత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు లెర్నింగ్ బట్ ఆల్సో ఎక్స్టెండ్ టు ఫ్రెండ్షిప్. ఇది వాళ్ళు నేర్చుకోవడానికి మాత్రమే సరిపోదు, ఇది ఇద్దరికి ఒకరు మంచి ఫ్రెండ్స్లా ఉండడానికి ఉపయోగపడుతుంది. బై ద ప్యాసేజ్ ఆఫ్ టైం, అంటే టైం గడిచే కొలది దేర్ ట్రస్ట్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. వాళ్ళ మీద నమ్మకం అనేది పెరుగుతూనే ఉంది. ఇట్ నెవర్ ఫేడ్స్, ఇప్పటికది తగ్గిపోదు. ద స్టూడెంట్ అండ్ ద టీచర్ రిమెంబర్ ఈచ్ అదర్ ఫర్ ఎవర్. ఇద్దరికి ఇద్దరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. వాట్ క్వాలిటీస్ డస్ ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్ నీడ్ టు హ్యావ్? అంటే మనం ఒక వ్యక్తి నమ్మాలి అంటే అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనేది క్వశ్చన్. ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్ షుడ్ బి డిపెండబుల్, అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వగలగాలి.
అంటే నేను నీ మీద డిపెండ్ అవుతున్నానంటే నేను నమ్మి నేను డిపెండ్ అవ్వాలి. నేను నీ మీద ఆధారపడగలగాలి. నేను నీ మీద ఆధారపడగలిగా అంటే యూ షుడ్ స్టాండ్ బై ద పర్సన్ హూ సఫర్స్. ఎవరు బాధపడితే పక్కన నించోగలగాలి, ధైర్యం చెప్పగలగాలి. యూ షుడ్ బి హెల్ప్ఫుల్. సాయం చేసే గుణం ఉండాలి. యూ షుడ్ బి ఆనెస్ట్. నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి. యూ షుడ్ హోల్డ్ మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ స్టాండ్ బై దెమ్. యూ షుడ్ బి రిలయబుల్. యూ షుడ్ హోల్డ్ మోరల్ ప్రిన్సిపల్స్. అతను కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. నీతి, నిజాయితీ అనేవి ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి రిలయబుల్. నమ్మిన వాడిగా ఉండాలి. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు కెన్ అడల్ట్ సెల్ఫ్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ కన్ఫ్యూజ్? ఓకే, మరి కష్టాలు ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోవడం మంచిదని అంటారా? ఎస్, ఐ థింక్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఐడియా టు టేక్ అన్ అడల్ట్ సెల్ఫ్ వెన్ వన్ ఈజ్ ఇన్ ట్రబుల్ ఆర్ కన్ఫ్యూజ్. The adult using all his experience can guide the person who is in trouble in the right direction. అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారో వాళ్ళ అవతల వ్యక్తిని కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలో ఆ ప్లాన్ చెప్తూ ఉంటారు. అటువంటి సూచనలు ఇస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో కాబట్టి తప్పలేదు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని నమ్మడంలో తప్పలేదు. కానీ నమ్మిన వ్యక్తికి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయనేవి మన 5th క్వశ్చన్లో చూసాం. దాన్ని ఒకసారి మరొకసారి చదివితే మనకు అర్థమవుతుంది. సో మరి ఈ వీడియో సందర్భంగా మరొక్కసారి అంటే టీచర్స్ డే అనే కాకుండా ఎవరైతే తన జ్ఞానాన్ని షేర్ చేస్తూ ఒక స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటూ స్టూడెంట్ మౌల్డ్ చేస్తూ వాళ్ళకి నిర్దేశాన్ని చేస్తూ వాళ్ళ జీవితాలు మార్చడానికి కంకణం కట్టుకున్న టీచర్స్ అందరికీ మరొక్క మారు మీరు చేసే పనికి లేకపోతే మీరు పడే కష్టానికి నా జోహార్లు. మీరు చేసే పనికి నా గ్రేట్నెస్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అలాగే టీచర్ అనేది ఏంటంటే ఇది ఒక నమ్మకం, ఒక రిలయబిలిటీ. సో మరి ఇవన్నీ గుర్తించుకొని కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క టీచర్కి, గవర్నమెంటా, ప్రైవేటా, ట్యూషనా, ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇదే విధంగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేస్తూ, అందరూ బాగుండాలి, పిల్లలు కూడా టీచర్స్ని గౌరవించేలా మీ నడవడిక ఉండాలని గుర్తు చేస్తూ నేను సుధాకర్ వేమగిరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Bye bye. Once again, happy teacher.